పోస్టర్ లో టైటిల్ అయితే రివీల్ చేయలేదు. అసలు టైటిల్ గాడ్ ఆఫ్ వార్ నా కాదా? పోస్టర్ లో ఉన్న ఈ డిఎన్ఏ సింబల్ ని అబ్జర్వ్ చేశారా? దాని అర్థం ఏంటో మీకు తెలుసా? పోస్టర్ లో ఉన్న ఈ సాంస్క్రిట్ శ్లోకానికి అర్థం ఏంటో మీకు తెలుసా? త్రివిక్రమ్ ఎన్టీఆర్ గారి న్యూ మూవీ అనౌన్స్మెంట్ పోస్టర్ లో ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోని చివరి వరకు చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫైనల్లీ గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ గారు అండ్ ఎన్టీఆర్ గారి గాడ్ ఆఫ్ వార్ అనే మూవీ నుంచి ఒఫీషియల్ అనౌన్స్మెంట్ పోస్టర్ అయితే వచ్చేసింది. టైటిల్ అయితే గాడ్ ఆఫ్ వార్ అని ఉంటుందని ఎప్పటి నుంచో న్యూస్ అయితే వినిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు మూవీ అనౌన్స్మెంట్ పోస్టర్ వచ్చింది కానీ అందులో మూవీ టీం టైటిల్ ని అయితే రివీల్ చేయలేదు. మేబీ టైటిల్ గాడ్ ఆఫ్ వార్ నా లేకపోతే మరి వేరే ఏదైనా పెడతారా అన్న విషయం పక్కన పెడితే ఈ ప్రాజెక్ట్ మీద నేను ఎక్సైట్మెంట్ తో ఫీల్ అవుతున్న 3 విషయాలు అయితే చెప్తాను. ఒకటి, గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్ వినిపిస్తున్న ఈ కాన్సెప్ట్ ఇది సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినది. ఆయనని మురుగన్ అంటారు, కుమారస్వామి అంటారు, కార్తికేయ అంటారు, స్కంద అంటారు, ఇలా ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. అండ్ నాకు ఈ ప్రాజెక్ట్ మీద ఉన్న ఇంకో ఎక్సైట్మెంట్ విషయం ఏంటంటే ఇప్పటి వరకు త్రివిక్రమ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా ఒకే విధమైన సినిమాలు తీసుకుంటూ చాలా మంది చేత ఈయన సినిమాలన్నీ ఇలానే ఉంటాయి, ఒక సింపుల్ పాయింట్, ఫ్యామిలీ ఈ టైప్ లో ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి, ఇలాంటి సినిమాలే వరుసగా వస్తున్నాయని అంటూ ఉండగా ఇప్పుడు త్రివిక్రమ్ గారి నుంచి ఇలాంటి సినిమా రావటం నేనైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నా. అండ్ థర్డ్, ఇలాంటి డివోషనల్ అండ్ యాక్షన్ మూవీస్ లో ఉన్న గాడ్ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ గారిని చూడబోతున్నాం అన్న విషయం నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ని క్రియేట్ చేస్తుంది. సో ఈ 3 విషయాల వల్ల నేనైతే ఈ ప్రాజెక్ట్ మీద చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాను. అండ్ అలాగే ఈ మూవీకి అనిరుద్ధ్ గారు అయితే మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. సో ఇక నుంచి ఈ మూవీ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నాకైతే మంచి ఎక్సైట్మెంట్ ని ఇస్తుందని అని అనుకుంటున్నాను. ఇక మూవీ నుంచి వచ్చిన ఈ అనౌన్స్మెంట్ పోస్టర్ గురించి మాట్లాడుకుంటే పోస్టర్ లో ఒక ఆయుధాన్ని చూపిస్తున్నారు. ఆయుధం పైనుంచి పడుతూ ఉన్నట్లుండి అక్కడ సాంస్క్రిట్ లో ఒక శ్లోకం అయితే ఉంది. అండ్ అలాగే కింద ఇంగ్లీష్ లో కూడా ఒక కొటేషన్ ఉంది. ఫస్ట్ మనం సాంస్క్రిట్ లో ఉన్నదానికి అర్థం ఏంటో చూద్దాం. సాంస్క్రిట్ లో ఉన్నదాన్ని నేనైతే చదవట్లేదు, దానికి మీనింగ్ అయితే చెప్తాను. ఓ స్వామి, నాకు శాస్త్రాలు తెలియవు, పదాల అర్థాలు తెలియవు, కవిత్వం రాయటం రాదు, పద్యము రాదు, కానీ 6 ముఖాలు కలిగిన పర్వదైవమైన షణ్ముఖుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి నా హృదయంలో ప్రకాశిస్తున్నాడు. ఆయన అనుగ్రహం వల్ల నా నోటి నుంచి జ్ఞానపూర్వకమైన వాక్కులు ప్రవహిస్తున్నాయి అని అయితే ఈ పోస్టర్ లో ఉన్న సంస్కృత శ్లోకానికి అర్థం. అయితే ఈ శ్లోకం చెప్తున్న వ్యక్తి తనలో ఉన్న జ్ఞానానికి గర్వపడకుండా దైవానుగ్రహమే నిజమైన జ్ఞానానికి మూలమని చెబుతున్నారు. భక్తి ఉంటే దేవుడే జ్ఞానాన్ని, మాటలను ప్రసాదిస్తాడు అని భావం. నెక్స్ట్ ఇంక ఇంగ్లీష్ లో ఉన్న దానికి అర్థం ఏంటో చూద్దాం. వన్ స్పేర్ అంటే ఒకే శూలం లేదా ఒకే ఆయుధం. వన్ పర్పస్ అంటే ఒకే లక్ష్యం, అంటే ఒకే ధ్యేయం లేదా ధర్మాన్ని కాపాడాలనే సంకల్పం. వన్ డివైన్ రికార్డింగ్ అంటే అర్థం ఒక దైవ తీర్పు లేదా ఒక దైవ న్యాయం, అంటే పాపానికి తగిన శిక్ష లేదా ధర్మానికి తగిన న్యాయం జరగడం. ఇప్పుడు మొత్తం దీన్ని కలిపి చెప్పుకుంటే ఒకే దివ్య ఆయుధంతో ఒకే లక్ష్యం కోసం దైవ న్యాయాన్ని స్థాపించే మహాయోధుడు అని అర్థం. అయితే ఈ పోస్టర్ లో ఉన్న ఆయుధాన్ని బాగా అబ్జర్వ్ చేశారా? యుద్ధ వాతావరణంలో ఉన్న ప్రాంతంలో నీల వర్ణంలో ఉన్న ఆకాశం నుంచి ఈ ఆయుధం కిందకైతే వస్తూ ఉంది. అయితే ఈ ఆయుధం పై భాగం త్రిశూలంగా, కింద భాగం కుమారస్వామి ఆయుధంలా కనిపిస్తూ త్రిశూల భాగంలో డిఎన్ఏ ఆకారం అయితే ఉంది. అంటే త్రిశూలం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి ఆయుధం. ఇక్కడ డిఎన్ఏ డిజైన్ ఎందుకు చూపించారు అంటే ఆ పరమదైవమైన షణ్ముఖుడు ఆ పరమేశ్వరుడి తనయుడిగా లోక కళ్యాణం కోసం, ఒక ధర్మ కార్యం కోసం అవతరించబోతున్నాడు అని మీనింగ్ వచ్చేలా ఇలా ఉందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. అయితే మీకు ఈ ప్రాజెక్ట్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కామెంట్ లో చెప్పండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా విషయాల కోసం, అలాగే అప్కమింగ్ వచ్చే సినిమా అప్డేట్స్ కోసం మన సినీ చిట్ చాట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ గా రావడం కోసం బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఈ వీడియో లింక్ ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.